దేవుడు పశ్చాత్తాపడి చేసే ప్రార్థనను వింటాడు. అతని పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన విని ఆ మొదటి బలాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆ మొదటి బలముతో చిన్నగా వారిని బతిమాలుకొని దేవాలయములో వారి దేవతను ఆరాధిస్తున్నారు 10,000 మంది ఒకే మందిరంలో కూడి వారిని బతిమాలుకొని స్తంభాలు ఎక్కడున్నాయో అక్కడ తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి అన్నాడు. గ్రుడ్డివాడైపోయాడు కదా. అంటే వారు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. వారు అనుకుంటున్నారు వీడు గ్రుడ్డోడైపోయాడు, వీడి శరీరంలో బలమైపోయింది, వీడు మన చేతికి చిక్కిపోయాడు, ఇంకా వీడు మనల్ని ఏం చేయగలడు అనుకున్నారు. వారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. 2 స్తంభాలు ఎక్కడున్నాయో వాటి మధ్యలో నన్ను కూర్చోబెట్టండి అన్నాడు. తీసుకెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టారు. వెంటనే 2 స్తంభాలు పట్టుకొని ఊపేశాడు. మందిరము కుప్ప కూలిపోయింది. 10,000 మంది ఒకేసారి చనిపోయారు. హల్లెలూయా. అతడు పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడు గనుక దేవుడు అతని మొదటి బలాన్ని తిరిగి ఇచ్చినప్పుడు తన జీవిత కాలమంతా చెయ్యని గొప్ప కార్యం ఆఖరి క్షణంలో అతడు చేసి ఆ శత్రువులందరినీ హతమార్చి అతను కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఘోర పాపి అయినా పశ్చాత్తాప పడితే దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఆయన తప్పక క్షమిస్తాడు, తిరిగి ఆయన దీవిస్తాడు, తిరిగి ఆయన నిన్ను వాడుకుంటాడు, తిరిగి ఆయన నిన్ను బలపరుస్తాడు, తిరిగి ఆయన హెచ్చిస్తాడు. కావలసింది ఏమిటండి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు. ఆయన ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. హల్లెలూయా, హల్లెలూయా.